హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ యాటిట్యూడ్ ప్రిన్స్ ఎపిసోడ్ నెంబర్ 35. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్దాం అని లేచి పైకి చూస్తే హనీ కార్తీ ఉన్న ప్లేస్లో పైనుండి లైట్ ఊగుతుంది. ఎగ్జాక్ట్గా అది హనీకి కార్తీకి ఉన్న ప్లేస్లోనే ఉంది. శ్రీహాన్, వేద్, అంకిత్ కూడా వెళ్ళడానికి లేచారు. అనుకోకుండా కార్తీ పైన లైట్ చూశారు. కెప్టెన్, మీ పైన లైట్ అని చెప్పడం, అది పడిపోవడం ఒకేసారి జరిగాయి. ఆ లైట్ పడే టైంకి హనీ కార్తీని లెఫ్ట్ హ్యాండ్తో ఇటు తిప్పింది. సేమ్ టైంకి వచ్చి హనీని తన రైట్ హ్యాండ్తో జరిపాడు. ఆ లైట్ వచ్చి భుజంపై టచ్ అవుతూ నుండి కింద పడింది. భుజానికి దెబ్బ తగిలింది. అయినా తన ఫేస్లో ఎటువంటి చేంజ్ లేదు. హనీ అదంతా చూసి షాక్ అయింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళాడు. బయట మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇదంతా మేమే కావాలని చేశానని అంటారు. ఏం చేయాలి అని పార్థు ఆలోచిస్తున్నాడు. హనీ వెంటనే వెంట పరిగెట్టింది. కారులో కూర్చొని తలుపు వేయబోతుంటే హనీ కాలడ్డం పెట్టింది. కాల్తీ అని సీరియస్గా చెప్పాడు. నీకు దెబ్బ? ఐఎమ్ ఫైన్. అది కాదు, నీ మూవ్స్ రియల్లీ చాలా షార్ప్గా ఉన్నాయి. కార్తీని చాలా బాగా కాపాడావు. నీకు కార్తీ ఎలా తెలుసో అడగాలా? లేక తనకు నువ్వు ఏం తింటావో తినవో కూడా అంత బాగా ఎలా తెలుసని అడగనా? నేను నీకు కాల్ చేయకపోతే నువ్వు కనీసం ఒక్కసారి కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, కానీ నేను నీలా ఉండలేకపోతున్నా. నిన్నటి నుండి ఆలోచిస్తున్నా. నా కోపం తగ్గడానికి ఒక్క మెసేజ్, ఒక్క కాల్ అయినా చేస్తావేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్క మెసేజ్ చేసినా నేను అన్నీ మర్చిపోయి నీ దగ్గరికి వచ్చేవాడిని. బట్ నీకు నాతో ఉండాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాతో ప్యాచప్ అవ్వాలని ఐడియా లేదు. హనీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే ఫ్రీజ్ అయింది. నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు కావాలని చెప్పలేని పరిస్థితిలో ఉంది. నీకు విడిపోవాలని అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎందుకు కాదంటాను? నీ ఇష్ట ప్రకారమే విడిపోదాం. ఎలా అయినా మన ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేని లవర్స్ కాదు కదా అనే మాట హనీకే కాదు, యూకి గుండెల్లో గుచ్చుకుంది. ఎస్, మేమిద్దరం లవర్స్ కాదు అని అనుకున్నాడు. కార్ డోర్ వేసి డ్రైవ్ అని చెప్పాడు. హనీ వేసే ఒక్క అడుగు తనకి భారంగా ఉంది. గుండెల్లో బాధని ఎలా తీసేయాలో తెలియట్లేదు. జోబులో చేయి పెట్టుకుంటే అంతకుముందు ఇచ్చిన లాలీపాప్ కనపడింది. లాలీపాప్ని చూస్తూ ఉంది. పార్థు, కార్తీ టీం బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళు ఉన్నారు. సార్, లోపల జరిగింది యాక్సిడెంటా లేకపోతే అని వాళ్ళు మాట్లాడేలోపు, ఇది జస్ట్ యాక్సిడెంట్. జెడ్, ఇద్దరు లేకపోతే నాకు సీరియస్ ఇంజురీ అయ్యేది. నన్ను వాళ్ళిద్దరూ కాపాడారు అని కార్తీ చెప్పాడు. మీడియా వాళ్ళు ఇక మాట్లాడడానికి, దాన్ని రూమర్ క్రియేట్ చేయడానికి ఏం లేకుండా కార్తీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని పార్థు సైలెంట్గా అన్నాడు. ఇట్స్ ఓకే అని కార్తీ అన్నాడు. పార్థు అక్కడి నుండి వెళ్ళి యూకి కాల్ చేశాడు. నువ్వు టైంకి రావడం వల్ల ఇన్స్టెంట్ మనం చేశామని రూమర్ స్ప్రెడ్ చేయడానికి కూడా లేదు. కార్తీ కూడా క్లారిటీ ఇచ్చాడు. నీకు ఎలా ఉంది అని అడిగాడు. ఐఎమ్ ఫైన్. అక్కడంతా సెటిల్ అయింది కదా? అందరూ వెళ్ళారు, ఒక్క హనీ తప్ప. సైలెంట్ అయ్యాడు. తను రోడ్డుపైనే నిలబడి ఉంది అని పార్థు చెప్పాడు. ఫోన్ పెట్టేశాడు. ఇద్దరే మొండివాళ్ళు అనుకొని హనీ దగ్గరికి వెళ్ళాడు. హనీని ఎప్పుడు అలా చూడని పార్థుకి చాలా బాధ అనిపించింది. హనీ అని పిలిచాడు. మేనేజర్ అని వెనక్కి తిరిగింది. అలా కనపడతాడు, కానీ నువ్వంటే చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు, కానీ ఏదైనా మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది. ఇందులో తప్పేం లేదు. మేనేజర్ తప్పు నాదే అని హనీ అంది. సారీ చెప్పు. సారీ చెప్తే ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ అవుతాడు. సారీ చెప్పేస్తే మర్చిపోయే తప్పు కాదు నాది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. బారికి వెళ్ళాడు. జరిగిందంతా కళ్ళ ముందు మెదులుతుంది. తన భుజంపై నొప్పి తెలియట్లేదు. గుండెల్లో బాధ మాత్రం తెలుస్తుంది. కార్తీ, హనీ ఎంత క్లోజ్గా ఉన్నారో, కార్తీ హనీతో ఎలా మాట్లాడాడో అన్నీ గుర్తుకొస్తున్నాయి. నువ్వేం తింటావో ఏం తినవో కూడా తెలిసే అంత క్లోజా? అసలు నీ మనసులో నాకు కొంచెం కూడా ప్లేస్ లేదా అని తాగుతూ ఉన్నాడు. సీనియర్,
డూ వాంట్ కంపెనీ అని అక్కడికి ఒక అమ్మాయి వచ్చి అడిగింది. యూ సైలెంట్గా ఉన్నాడు. ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది. ఏంటి సీనియర్, ఒక్కరే కూర్చున్నారు, జెడ్ ఎక్కడా అని అడిగింది. ఆ అమ్మాయిని చూస్తుంటే హనీ గుర్తొస్తుంది. సాట్ హెయిర్, ఎక్స్ప్రెసివ్ హైస్, అలాగే అనిపిస్తుంది. ఎదురుగా అమ్మాయి మాట్లాడుతుంటే విసిగా అనిపించినా కూడా హనీని గుర్తు రావడంతో యూ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. సీనియర్, మీ భుజం మీద బ్లీడింగ్ అవుతుంది, మీకు దెబ్బ తగిలిందా, నన్ను చూడమంటారా అని అడిగింది. నేను నిన్ను అడగలేదనుకుంటా అని సీరియస్గా చెప్పి చైర్పై ఉన్న కోట్ తీసుకొని లేచాడు. ఎంత మర్చిపోదామనుకున్నా ఎవరిని చూసి తనే గుర్తొస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడట్లేదు, ఒక ఫ్రెండ్గా చూస్తున్నావని తెలిసినా కూడా నా మనసు నిన్ను ప్రేమించడం ఆగట్లేదు అనుకొని ఫోన్ తీసి కాల్ చేశాడు. నేను బార్లో ఉన్నా, వచ్చి పికప్ చేసుకో అని పెట్టేశాడు. మహీర్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. సీనియర్ నాకు ఫోన్ చేసి నన్ను పికప్ చేసుకోమని చెప్పడం ఏంటి ఐడియా? హనీష్ సీనియర్ ప్యాచప్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని హనీష్కి కాల్ చేశాడు. హనీష్, సీనియర్ బార్లో ఉన్నారు, వెళ్ళి పికప్ చేసుకో, బాగా డ్రింక్ చేశారనుకుంటా, నెంబర్ చూడకుండా నాకు కాల్ చేసి చెప్పాడు అని చెప్పాడు. ఓకే, నేను చూసుకుంటా, థ్యాంక్ యూ. నీకు ఎప్పుడైనా నక్షతో కలవాలని ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. హనీష్ సీరియల్లీ యు ఆర్ అని ఏమనాలో కూడా అర్థం కాక ఆగిపోయాడు. తర్వాత అసలు నీ అంత సెల్ఫ్లెస్ పర్సన్ ఎవరు ఉండర్రా, మహి చాలా తెలివైన వాడివి అని తనకు తాను పొగుడుకున్నాడు. హనీ బార్కి వెళ్ళింది. యూ పక్కన ఎవరో అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎవరు? యూకి ఇష్టం లేకపోతే ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడు కదా. మరి ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడుతుంటే ఏమనట్లేదు ఎందుకు అని ఆలోచిస్తూ నిలబడింది. యూ హనీని చూశాడు. నీకోసం ఇంకా ఎంతసేపు నిలబడి ఉండాలి, వెళ్దాం పదా అని కోట్ తీసి హనీ ఫేస్పై వేశాడు. ఒక్కసారిగా హనీకి అంత డార్క్ అయింది. యూ నాకేం కనపడట్లేదు, నువ్వు డ్రింక్ చేసి ఉన్నావు, నాకు లైసెన్స్ లేదు, ఎవరు డ్రైవ్ చేస్తారు అని కోట్ తీస్తుంటే డోంట్ మూవ్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ రైట్ నౌ, నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు, కోట్ తీయకు, మాట్లాడకు అని తనని ఎత్తుకొని బయటకు తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టాడు. యూ కూడా వెళ్ళి కూర్చున్నాడు. యూ హేట్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట, కానీ నా హ్యాండ్సమ్ ఫేస్ చూస్తేనే కదా కొంచెమైనా యూ కోపం పోతుంది. ఫేస్ కూడా చూడట్లేదు, అప్పుడు కోపం ఎలా తగ్గుతుంది? అసలు మహిని రమ్మంటే నేనొచ్చాను అని ఎందుకు అడగట్లేదు అని ఆలోచిస్తుంది. సడన్గా యూ కోట్ని హనీ పెదాలు మాత్రమే కనపడేలా కప్పి కిస్ చేస్తున్నాడు. హనీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా పట్టించుకోకుండా కిస్ చేస్తూనే ఉన్నాడు. మెడ దగ్గరికి లాగి మరీ కిస్ చేస్తున్నాడు. హనీకి ఊపిరాడట్లేదు. కోపంతో హనీ పెదాలను కొరికాడు. ఇంతకుముందు బార్లో ఉన్న అమ్మాయి కార్కి కొంచెం దూరంలో నిలబడి చూస్తుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జెడ్కి యూకి కోల్డ్ వార్ నడుస్తుంది. మరి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అలా లేదు. యూని వదిలేసి కార్తీని కాపాడినా కూడా జెడ్ని యూ క్షమించేశాడా? నన్ను పట్టుకోవడానికే కదా మీ ఇద్దరూ ట్రై చేస్తున్నారు. ఎలా అయినా మీ ఇద్దరి నుండి తప్పించుకొని తీరుతాను, నేను అనుకున్నది సాధించి తీరుతాను అని అక్కడి నుండి వెళ్ళింది. యూ కొంచెం సేపటి తర్వాత హనీని వదిలేసి డ్రైవర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఆల్రెడీ డ్రైవర్ ఉన్న తర్వాత మహికి కాల్ చేసి ఎందుకు పికప్ చేసుకోమని చెప్పాడు? నిజంగా యూ అంతా డ్రింక్ చేశాడా అని ఆలోచిస్తుంది హనీ. హనీ కోట్ తీయకుండా తనని అలాగే హక్ చేసుకుని పట్టుకున్నాడు. నీ ఫేస్ చూస్తే నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను, అందుకే ఫేస్ చూడకుండా కవర్ చేశాను అని అనుకున్నాడు. కార్తీని ఎలా కాపాడిందో గుర్తుకొచ్చి కొద్ది తెలియని ఎమోషన్ వస్తుంది. అది కోపమా జెలసీనా తెలీదు, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. డ్రైవర్కి మాత్రం ఏం అర్థం అవ్వడం లేదు. అయినా తను ఏం అడగలేడు. డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. యూ, నేను ఫేస్ ఎప్పుడు చూపెట్టచ్చు? యువేం మాట్లాడలేదు. యూ, నా హ్యాండ్సమ్ ఫేస్ చూస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. నీ టెన్షన్ అన్నీ పోయి పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నాకు అంత పీస్ఫుల్ ఏం అవసరం లేదు అని హనీ పెదాల్ని టచ్ చేస్తూ, నువ్వేం మాట్లాడకుండా ఉంటే నీకు చాలా బెటర్. నీ వాయిస్ వినాలని, నీ ఫేస్ చూడాలని నాకు లేదు.
ఒక్క మాటతో నా నోరు మూయిస్తాడు అని హని అనుకుంది. వినాలని చూడాలని లేకపోతే కారులో ఎందుకు కూర్చోపెట్టుకోవాలి ఏంటో, మా సార్ ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు అని డ్రైవర్ అనుకున్నాడు. తనంటే ఇష్టం కానీ నా అంతట నేనే తనని రమ్మని చెప్పలేను. నా అహం అడ్డొస్తుంది. అందుకే కావాలని మహికి ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చింది. సూపర్ ఛాలెంజ్ టీం కెప్టెన్గా నా టీం మెంబర్స్లో ఒక్కొక్కరు ఎలా ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు. నా అంచనా తప్పలేదు. మహికి చెప్తే ఖచ్చితంగా హనీకి కాల్ చేస్తాడని తెలుసు. హనీని చూస్తూ నిన్ను ఎలా డీల్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే ఇంటికి తీసుకెళ్తున్నా అని అనుకున్నాడు. కార్ మిలిటరీ కాంపౌండ్లోకి అడుగుపెట్టింది. కార్ ఆగగానే హనీని మళ్ళీ ఎత్తుకొని అలాగే పైకి వెళ్ళి బెడ్పై పడేశాడు. తను కూడా బెడ్ పైకి వచ్చాడు. ఈసారి కిస్ డీప్గా కంటిన్యూ అయింది. నా లైఫ్లోకి నువ్వే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చావు. నువ్వు యూజ్ చేసుకుని వెళ్ళిపోతా అంటే నేను ఊరుకోను. నా లైఫ్లోకి వచ్చినందుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకో అని అన్నాడు. నేను ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూనే ఉంటాను అని అంది. కార్తీని కాపాడమేనా నీ రెస్పాన్సిబిలిటీ? హనీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ ఒక్క విషయం తన మనసులో నుండి పోవట్లేదు. వాళ్ళ మధ్య ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ లేకపోతే అంత కోఆపరేషన్ ఉంటుంది. ఎంత ఈజీగా తన మూవ్స్తో కార్తీని కాపాడాడు అని అనుకుంటూ ఉన్నాడు యూ. ఫర్గెట్ ఇట్ అని చెప్పేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. హనీ యూ వెనకాలే స్టడీ రూమ్కి వెళ్ళింది. ఎందుకు వచ్చావు? నీ దెబ్బలకి మందు రాసాక వెళ్తాను. అది రాయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడే రేఖ వచ్చింది. ఇద్దరిని చూడగానే సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది. హనీష్ నీతో కొంచెం పనుందిరా అని తనని తీసుకెళ్ళింది రేఖ. ఇద్దరు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. మీనా భోజనం వడ్డించింది. నువ్వు నిజంగా ప్రిన్స్లా ఉన్నావు. సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా పాపులర్ అవుతావు. నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు అని ఊరుకున్నా, కానీ లేకపోతే ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో నటించేవాడివి అనంది. హనీ నవ్వి ఊరుకుంది. నువ్వు నా కొడుకు అయితే బావుండు అన్నీ ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? యూ చాలా సీరియస్గా ఉంటాడు, అస్సలు నవ్వడు. నీలో సగం క్యూట్గా ఉన్నా బాగుండేది అనంది. హనీ పక్కన చైర్ చూసింది. యూ లేడు. నన్ను చూడడం, నాతో మాట్లాడడం ఇష్టం లేకనే యూ తినడానికి రాలేదు అని అనుకుంది. హనీ చూపు పక్క సీట్ వైపు పడ్డం చూస్తున్న రేఖకి అర్థమైంది. యూ చిన్నప్పటి నుండి ఎవరితో ఆడేవాడు కాదు. తనకి ఫ్రెండే లేరు. కానీ ఎవరైనా ఫ్రెండ్ అయితే వాళ్ళను వదలడు. అన్నిట్లో పర్టికులర్గా ఉంటాడు. చాలా నీట్గా క్లీన్గా ఉంటాడు. వాడికన్నా తల్లినైనా సరే వాడు నాకు అర్థం కాడు. వాడు ఏం ఆలోచిస్తాడో ఏం చేస్తాడో ఒక్కసారి అస్సలు అర్థం కాదు. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి నీకు చెప్పాను కదా. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి వాడికి స్లీపింగ్ ప్రాబ్లం అయింది. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పడుకున్నా కూడా తొందరగా లేచేవాడు. స్లీపింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక వాడు మనశ్శాంతిగా నిద్రపోతున్నాడు. స్లీపింగ్ పిల్లో దొరికిందని చెప్పినప్పుడు అది నువ్వే అని నాకు అర్థం కాలేదు. తర్వాత వాడు నీతో మాట్లాడే విధానం, ఉండే విధానం, నీ మీద వాడు చూపించే పొసెసివ్నెస్ అన్నీ చూశాక అర్థమైంది వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని. మొదట్లో నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. కానీ నిన్ను చూశాకే అర్థమైంది వాడికి నువ్వెందుకు నచ్చావు. నువ్వు మెసేజ్ చేయగానే వాడి ఫేస్లో స్మైల్ వచ్చింది. నేను చాలాసార్లు గమనించాను. మీ ఇద్దరు చాలా ఎంగేజ్లోనే ఉన్నారు. మీ ఇద్దరి దారి చాలా కష్టమైనది. కానీ ఒకరినొకరు తోడుగా ఉంటే ఎప్పటికీ కష్టం అవ్వదు. హనీష్, యూ నిజంగా నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అప్పుడే హనీకి కాల్ వచ్చింది. చూస్తే కార్తీక్ కాల్ చేస్తున్నాడు. అర్జెంట్ అయితే తప్ప కార్తీక్ కాల్ చేయడు అనుకుని ఆంటీ 1 minute అని ఫోన్ ఆన్ చేసింది. జెడ్, నీ స్టైల్లోనే ఇక్కడ ఒకరు హ్యాకింగ్ స్టార్ట్ చేశారు. వాట్? ఎస్ జెడ్. జెడ్గా ఎలా నువ్వు అటాక్ చేస్తావో అదే స్టైల్లో అన్ని ఇంటర్నెట్ కేఫ్లని హ్యాక్ చేస్తున్నారు. ఏ ఇంటర్నెట్ కేఫ్లో సిస్టమ్ పనిచేయట్లేదు. ఓకే, ఐ విల్ బి దేర్ అని కాల్ కట్ చేసింది హనీ. హనీ రేఖని చూసింది. యూని చూడాలని ఉంది, కానీ యూ నన్ను చూడడానికి మాట్లాడడానికి రెడీగా లేడు. ఇక్కడే ఉంటే బాగుండు, కానీ అర్జెంట్ వర్క్ ఉంది అని ఆలోచిస్తూ, ఆంటీ, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పింది. రేఖ లేచి నిలబడింది. ఓకే హనీష్, నా కొడుకుకి కూడా నీ వాల్యూ అర్థం కావాలి అని అంది. ఇందులో యూ తప్పు లేదు ఆంటీ.
ప్రాబ్లం నాలోనే ఉంది. నువ్వు ఇలాగే యూని సపోర్ట్ చేస్తూ ఉంటే రివర్స్లో నీపై అధికారం చెలాయిస్తాడు. అలా జరిగినప్పుడు చెప్పు, నేను చూసుకుంటాను. యూ ఎప్పుడూ నాపై అధికారం చూపించడాంటి అని తల కిందికేసింది. చిన్నప్పుడు కూడా యూ ఎప్పుడూ అలా చేయలేదు. ప్రతిసారి నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా తను కాపాడేవాడు, ప్రొటెక్ట్ చేసేవాడు. ఎన్నిసార్లు వాళ్ళ గోడలెక్కి అక్కడ ఉన్న చెట్ల కుండీలు పగలగొట్టినా వాళ్ళ తాతయ్య దగ్గర తనే చేశానని అబద్ధం చెప్పి నన్ను కాపాడేవాడు. ఒకసారి వాళ్ళ బీరువాని రిపేర్ చేస్తా అని లాకర్ పగలగొడితే అది కూడా తన మీదే వేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య అని తనని చాలా పనిష్ చేశాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీకేమైనా బుద్ధుందా? అలా లాకర్ ఎవరైనా ఓపెన్ చేస్తారా? చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఇంకోసారి నీ బాడీపై బ్లడ్ కనిపించిందో నిన్ను విండో నుండి బయటకు విసిరిస్తా అని బెదిరించేవాడు. ఆ బెదిరింపులో తన కన్సర్నే ఉండేది. మళ్ళీ తనే నా దెబ్బలకి మందు రాసేవాడు. ఆ రోజు తనని పట్టుకొని పడుకుంటే నిద్రలోనే ఈసారి లాక్స్ వేరేవి పెట్టించమని తాతయ్యకి చెప్పాలి, లేకపోతే మళ్ళీ నువ్వేదో ఒక దెబ్బ తగిలించుకుంటావు అని అన్నాడు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, యూని ఎలా అయినా కాపాడుకోవాలి అని. నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా. తను అంత ప్రేమ చూపెట్టడం వల్లనే తన కోపం నేను తట్టుకోలేకపోతున్నా. రేఖ హనీని చూసి సరే నేను యూ సంగతి చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అనంది. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ అని వెళ్ళింది. నేను ఇక్కడి నుండి వెళ్తే కనీసం యూ తింటాడు, లేకపోతే నన్ను చూడడం ఇష్టం లేక భోజనం కూడా చేయడు అని ఆలోచిస్తూ వెళ్ళింది. స్టడీ రూమ్లో యూ టేబుల్పై ఉన్న పెన్ డ్రైవ్ని చూస్తూ ఉన్నాడు. పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు. అందులో ఏదో వీడియో ఉంది, ప్లే చేశాడు. యూ హనీ గేమ్ ఆడిన వీడియో అది. తను సూపర్ ఛాలెంజర్స్ టీంకి రాకముందు ఆడిన గేమ్. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న వీడియో. ఫైటింగ్ చేసుకునే గేమ్ని ఎడిట్ చేసి ఒక అందమైన లవ్ గేమ్లా మార్చాడు. అది ఎడిట్ చేయడం ఎంత కష్టమో తనకి తెలుసు. ప్రతి గేమ్లో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఫైట్ చేశాయి, పక్కపక్కన ఉండి ఎలా సపోర్ట్ చేసుకున్నాయి. ఇద్దరు లవర్స్ కలిసి పోరాడితే ఎలా ఉంటుందో అలా గేమ్ వీడియోని ఎడిట్ చేశారు. వీడియో చివరిలో ఒక సెంటెన్స్ కూడా ఉంది, నీలాంటి వ్యక్తి నాతోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. అడవిలో ఉన్నా చీకట్లో ఉన్నా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా, ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, గుట్టల్లో పర్వతాల్లో కనిపించి కారు మబ్బులు ఉన్నా నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. ఆ వీడియో చూడగానే ఒక్క నిమిషం యూకి కాలం ఆగినట్టు అనిపించింది. అలాగే ల్యాప్టాప్ స్క్రీన్ని చూస్తూ ఉండిపోయాడు. అస్సలు కదలటం కూడా మర్చిపోయాడు. అన్నీ తన కంట్రోల్లో ఉండాలనుకునేవాడు. ఫస్ట్ టైం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకోవట్లేదు. వెంటనే హనీని చూడాలనిపించి కిందకు వెళ్ళాడు. నువ్వెవరి కోసం అయితే చూస్తున్నావో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అని రేఖ చెప్పింది. వెళ్ళిపోయాడా? హా, యూ నీకు ఫస్ట్ నుండి చెప్తున్నా, హనీష్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్త పడు అని చెప్తే నువ్వు నా మాట వినలేదు. కేర్ తీసుకోవాలి నాన్న, మనుషులని పట్టించుకోవాలి, అప్పుడే వాళ్లకు మన వాల్యూ తెలుస్తుంది. మామ్, నువ్వు చెప్పేదానికి రివర్స్లో జరుగుతుంది ఇక్కడ. తన వాల్యూ నాకు తెలుసు, కానీ నా వాల్యూ తనకు తెలియట్లేదు. తను ఎప్పుడైనా ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఎంత పట్టుకోవాలని ట్రై చేస్తే తను అంతగా జారిపోతుందని తెలుసు. బట్ ఎనఫ్, ఇక చాలు. తను ఎన్ని సీక్రెట్ దాచిపెట్టినా నేను వాటిని వెతికి తీయను, తనని అడగను, ఇన్క్లూడింగ్ కార్తీ. ఇప్పుడే తనని కనిపెట్టి తనని దగ్గరికి తీసుకోవాలనుంది. షీఈజ్ మైన్ అని తనకు చెప్పాలని ఉంది అని వెంటనే హనీ కోసం వెళ్ళాడు. అక్కడ హనీ కార్తీకి ఫోన్ చేసింది. ఎక్కడున్నావు అని అడిగింది. నేను ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నా. అర్జెంటుగా సిస్టమ్ పట్టుకొని నేను లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి రా అని పెట్టేసింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారు. ఈ ఇల్లు ఎవరిది అని కార్తీ అడిగాడు. నేనే హ్యాకింగ్కి సెట్ అవుతుంది అని తీసుకున్నాను. దీని అడ్రస్ ఎవరు కనుక్కోలేరు. సిస్టమ్ ఓపెన్ చేయి కార్తీ. కార్తీ ఆన్ చేశాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలీదు, కానీ నిన్ను మాత్రం ఇరికించాలని చూస్తున్నారు అని నాకు అర్థమైంది. నన్ను ఇరికించే వాళ్ళు ఎవరై ఉంటారు అని కోట్స్ కొడుతూ ఉంది. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటది? నేను చెప్పా కదా రాజన్ అని. ఒకవేళ తనేమైనా చేస్తున్నాడా? తను చేసిన నేరాలన్నీ నీ మీద వేసి తను ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడా?
హనీ కార్తీని చూసింది. అక్కడ హనీకి కాల్ చేద్దామనుకునే లోపే వినయ్ కాల్ చేశాడు. అర్జెంట్ మ్యాటర్ అయితేనే చెప్పు, లేకపోతే పెట్టేయ్ అని ఆన్ చేయగానే అన్నాడు. సో ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఓకే, ఎండింగ్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక రేపు ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.